Hi friends, I'm Dr. Fazil Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. సో చూడండి, గర్భసంచి అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మనకి ఒక బేబీ రావాలి అంటే. సో అది అరౌండ్ 3.5 నుంచి 4 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. బట్ కొంతమందికి చూడండి, దే ఆర్ బోర్న్ విత్ అ స్మాల్ యూట్రస్, అంటే ఒక 2 సెంటీమీటర్స్ లేదా 1.8 సెంటీమీటర్స్ గర్భసంచి వరకు మాత్రమే ఉంటుంది వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ ఒక అడాలసెంట్ గర్ల్లో, అంటే 10 to 11 ఇయర్స్ పిల్లల్లో ఎంత ఉంటుందో గర్భసంచి, అటువంటి గర్భసంచితో వచ్చిన వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీస్ చేసాం. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ అటువంటి ప్రెగ్నెన్సీస్ 5 ప్రెగ్నెన్సీస్ మన దగ్గర పాజిటివ్ అయ్యాయి. అంటే దే వర్ బోర్న్ విత్ స్మాల్ యూట్రస్. ఒక 2 సెంటీమీటర్స్ గర్భసంచితో బయట అంతా ఇంకా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవ్వదు, ఈ గర్భసంచితో నీకు అసలు బేబీ అవ్వదు అన్న వాళ్ళని కూడా మనము 1 కాదు 2 కాదు 5 ప్రెగ్నెన్సీస్ పాజిటివ్ ఇచ్చాం అటువంటి వాళ్ళలో. సో ఇటువంటి వాళ్ళని ఏంటి అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం. అంటే వాళ్ళకి ఆర్గన్ ఫామ్ అవుతున్నప్పుడే అది బై బర్తే వాళ్ళకి డిఫెక్టివ్గా ఉంటుంది అనమాట. 2 సెంటీమీటర్స్ అంటే చాలా చిన్న గర్భసంచి ఇలాగా ఉంటుంది. సో మనం ఏంటి అంటే హార్మోనల్ థెరపీ చేసుకొని దాన్ని మెల్లిగా పెంచుకుంటూ, అంటే ఇది గర్భసంచిని ఒక 2.8 to 2.9 సెంటీమీటర్స్ వరకు చేసుకొని వాటిలో బేబీస్ పెట్టి వాటిలో ప్రెగ్నెన్సీ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ క్లోజ్ టు మిరకిల్. అండ్ ఇప్పుడైతే వాళ్ళలో 5 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్కి ఆల్రెడీ బేబీస్ కూడా పుట్టేసి ఉన్నాయి. అండ్ దే ఆర్ లైక్ సో హ్యాపీ అంటే బికాజ్ బయట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చెప్పారు ఈ గర్భసంచితో మీకు అసలు పాసిబుల్ అవ్వదు అని. సో ఖచ్చితంగా ఇటువంటి మిరాకిల్స్ దే ఆర్ డెఫినెట్లీ పాజిటివ్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ అండ్ వాట్ ఎవర్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ 2 కూడా మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటివి పాసిబుల్. అండ్ అలానే చూసుకుంటే ఈ వీళ్ళలో మనము ఎండోమెట్రియల్ పిఆర్పి అని చేస్తాం. ఎండోమెట్రియల్ పిఆర్పి అంటే ఏంటి, అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి? గర్భసంచి పొర. ఐ ఆల్వేస్ టెల్ యూ, గర్భసంచి పొర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని న్యాచురల్గా ఎట్లా గ్రో చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. అలానే ఇప్పుడు చూసుకుంటే ఆ గర్భసంచి పొర అనేది ఒక 8 to 10 mm ఉంది అంటే దాంట్లో బేబీ అతికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అని ఉంటుంది. అంటే గర్భసంచి పొర ఎంత చేసినా 6 mm 6 mm నుంచి ఎక్కువగా పెరగదు. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ట్యూబర్కులోసిస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ట్యూబర్కులోసిస్ రూల్ అవుట్ చేసుకున్నాక వాళ్ళకి డెఫినెట్లీ మనము ఏకేటీ అంటే యాంటీ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ ఒక 3 నుంచి 6 months వరకు ఇస్తే గర్భసంచి పొర అదంతకది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అదే కాకుండా మనకి సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది చేయాలి. వాట్ ఈస్ దిస్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా. మనం బ్లడ్లో నుంచి ఏవైతే కణాలు ఉంటాయో వాటిని తీసుకొని దాంట్లో కొన్ని గ్రోత్ హార్మోన్స్ యాడ్ చేసి వీటికి గర్భసంచి పొరని ఒక చిన్న నీడిల్ ద్వారా ఇస్తామన్నమాట. సో ఆ చిన్న నీడిల్ ద్వారా ఇచ్చి అది ఏం చేస్తుందంటే ఆ కణాలు బ్లడ్ సప్లైని, అక్కడ ఉన్న బ్లడ్ సప్లైని పెంచుతాయి. అండ్ అక్కడ రిజ్యువినేషన్ అంటే ఆ పొరకి సంబంధించిన ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కూడా పెంచుతాయి అన్నమాట. సో ఆ ఎండోపిఆర్పి అనేది ఇట్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ సప్లై అండ్ ఆల్సో ద గ్రోత్ ఫ్యాక్టర్స్. సో అదేమవుతుంది, గర్భసంచి పొర 6 నుంచి 7 to 7.5 mm అంటే ఒక 1.5 mm వరకు పెరుగుతుంది మనకి. సో 1.5 mm వరకు పెరిగిందంటే అందులో ఆ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా అవుతాయి, డబల్ అయిపోతాయి. అంటే 30% ఉన్న ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కాస్త 60% అయిపోతాయి మనకి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ చాలామంది బెనిఫిట్ అయ్యారు ఈ ప్రొసీజర్ ద్వారా. అంటే ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళు, 2-3 times బయట ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం మన దగ్గర కన్సీవ్ అయ్యారు ఈ ప్రొసీజర్ ద్వారా. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. మోస్ట్ ఇంపార్టెంట్, హిస్ట్రోస్కోపీలో మనకి ఎండోమెట్రియం గనక సరిగ్గా అనిపించలేదు అంటే ఖచ్చితంగా దానికి
సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి చేసుకోవాలి. అండ్ అలానే గర్భసంచి పొర మనకి సరిగ్గా 6 mm కానీ 5.5 mm వరకు కానీ ఉండిపోయిందంటే ఈ 2 ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసుకొని ఎండోమెట్రియల్ పిఆర్పి చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఫస్ట్ టైంలోనే వాళ్ళకి బేబీ పెట్టిన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ అనేది కూడా పాజిటివ్ వస్తుంది. సో ప్లీజ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. అండ్ ఇటువంటి మిరాకిల్స్ మీ లైఫ్లో కూడా రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్.